హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం సండే కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఈ వీక్లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఎంసీక్యూస్ అనేవి ట్రై చేద్దాం. ఎంసీక్యూస్లో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక మీరు కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ అ ట్రాన్స్బౌండరీ రివర్ విచ్ ఫ్లోస్ త్రూ చైనా, నేపాల్, ఇండియా. Second option, it is a prominent tributary of Ganges. It is known as the Sorrow of Bihar. ఇక్కడ above statements are correctly describing which of the following rivers. అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, మనకి కొన్ని ఫీచర్స్ ఆఫ్ ద పర్టికులర్ రివర్ ఇచ్చి దాంట్లో ఈ ఫీచర్స్ సెట్ అవుతున్న రివర్ ఏంటి అంటున్నారు. మరి ఆన్సర్ ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ పెట్టి ఆన్సర్ కూడా చెప్పండి. సో దెన్ ఫస్ట్ ఇక్కడ ఏంటి, ట్రాన్స్బౌండరీ రివర్ అంటున్నారు. ట్రాన్స్బౌండరీ అంటే ఏంటి, 2 countries మధ్యలోంచి ప్రవహించే రివర్. మరి ఇక్కడ 2 countries ఏంటి, ఇక్కడ నేపాల్ అండ్ ఇండియా. మరి ఈ కంట్రీస్తో పాటు నేపాల్, చైనా, ఇండియా, టిబెట్. ఓకే, టిబెట్ ఆఫ్ చైనా అనుకోవచ్చు. మరి ఇది దేనికి ట్రిబ్యూటరీ అంటున్నారు, గ్యాంజెస్ అంటున్నారు. దాంతోపాటు సోరో ఆఫ్ బీహార్ అంటున్నారు. అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్స్ అన్నీ చూస్తే కూడా అన్నీ కూడా గంగా యొక్క ట్రిబ్యూటరీసే, అన్నీ కూడా గంగా నదికి ఉపనదులు. మరి ఇక్కడ సోరో ఆఫ్ బీహార్ అనేది క్లూ. మరి ఇది మీకు తెలిస్తే కనుక ఈ స్టేట్మెంట్ తెలియకపోయినా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే మనం సోరో ఆఫ్ బీహార్ దేన్ని అంటాం, కోసి రివర్ని అంటాం. మరి సోరో ఆఫ్ బెంగాల్ అని దేన్ని అంటాం, దామోదర్ రివర్ని అంటాం. ఎందుకంటే సోరో అని ఎందుకంటారంటే ఈ రివర్ వల్ల ఫ్లడ్స్ రావడం వల్ల బీహార్లో చాలా నష్టం జరుగుతుంది కాబట్టి, బీహార్కి నష్టాన్ని తీసుకొచ్చే నది కాబట్టి దీన్ని సోరో ఆఫ్ బీహార్ అంటారు. మరి ఇది ఇప్పుడు ఎందుకు అడగడం జరిగింది అంటే, రీసెంట్గా బీహార్లో ఫ్లడ్స్ రావడం, దానివల్ల ఎస్పెషల్లీ కోసి రివర్ వల్ల రావడంతో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. దెన్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో మౌంట్ ఎరుబస్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈస్ ఇన్ ద కాంటెక్స్ట్. అంటే ఏ కంట్రీలో ఈ మౌంట్ ఎరుబస్ అనేది ఉంది అనేది ఆన్సర్ చేయండి. ఆప్షన్స్ కెనడా, ఆస్ట్రేలియా, ఐస్లాండ్, అంటార్క్టికా. మరి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ అంటార్క్టికా. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, ఇది ఒక యాక్టివ్ వాల్కనో. అంటే ఇది దీంతో పాటు ఏంటి, వరల్డ్లోనే సదర్న్ మోస్ట్ వాల్కనో కూడా. అంటే అంటార్క్టికాలో ఉంది అంటేనే సదర్న్ మోస్ట్ వాల్కనో. ఇది చాలా రోజుల తర్వాత యాక్టివ్ అయింది. దాంతోపాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వాల్కనో నుంచి గోల్డ్ ఫ్లూమ్స్ లాంటివి రావడం జరిగింది. దానివల్ల కూడా ఇది న్యూస్లో ఉంది. సో ఎప్పుడైతే ఇలాంటి యూనిక్ థింగ్స్ జరుగుతూ ఉంటాయో అలాంటి వాటిని ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ న్యూట్రినోస్. రీసెంట్గా మనం చూస్తే న్యూట్రినోస్ అనేది డిఫరెంట్ రీజన్స్ వల్ల, ఐస్ క్యూబ్ అబ్జర్వేటరీ కానీ ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఉంది. దాని తర్వాత మనం రీసెంట్గా చూస్తే న్యూట్రినో ఫాగ్ అనేది కూడా మనకి డార్క్ మ్యాటర్ స్టడీస్లో ఇబ్బంది కలిగేటట్టు చేస్తోంది అని కూడా మనం ఎస్ఎన్టీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. అది కూడా మీకు లాస్ట్ వీక్ వీడియోస్ లిస్ట్లో ఉంటుంది, ప్లేలిస్ట్లో, అది చెక్ చేయొచ్చు. సో మనం డార్క్ మ్యాటర్ అంటే యూనివర్స్కి సంబంధించిన విశ్వాన్ని అన్వేషిస్తున్న క్రమంలో ఈ న్యూట్రినోస్ అనేవి ఇంటర్ఫియర్ అవ్వడంతో మనం అది ప్రాపర్గా చేయలేకపోతున్నాం అనే దాన్ని న్యూట్రినో ఫాగ్గా డిస్క్రైబ్ చేశారు. మరి ఇక్కడ న్యూట్రినోస్ గురించి ఏంటి, ద టైనీ సబ్స్టెన్సెస్, సబ్ అటామిక్ పార్టికల్స్ దట్ బేర్లీ ఇంటరాక్ట్ విత్ ఎనీథింగ్ ఎల్స్. సో ఇది కరెక్ట్, టైనీ సబ్స్టెన్స్ అనేది కరెక్టే. దెన్ దేర్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ పార్టికల్స్ ఇన్ ద యూనివర్స్. మరి ఇది కరెక్టా కాదా అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాంతోపాటు ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది కూడా చెప్పండి. సో ఇక్కడ ఫస్ట్ చూస్తే దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద రేరెస్ట్ పార్టికల్స్ ఇన్ ద యూనివర్స్. ఇవి రేరెస్ట్ కాదు, ఇవి మోస్ట్ అబండెంట్ పార్టికల్స్ ఇన్ ద యూనివర్స్. దెన్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఒక్కటే కరెక్ట్ కాబట్టి A1 ఓన్లీ. దెన్ సెకండ్, fourth question చూస్తే, with reference to overseas citizen of India, consider the following statements. They get a multiple entry, multiple purpose, lifelong visa for visiting India. ఈ విషయానికి వస్తే కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఓవర్సీస్ సిటిజన్స్ అనేవాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కాదు, వాళ్ళు ఫారిన్ సిటిజన్స్ ఆర్ ఫారిన్ నేషనల్సే అయినప్పటికీ కూడా వాళ్ళకి ఆ కనెక్ట్ అనేది ఓవర్సీస్ సిటిజన్స్ కార్డ్ అనేది ఇస్తాము. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎన్నిసార్లు ఇండియా వచ్చినా కూడా లైఫ్ లాంగ్ ఫ్రీ వీసా ఎంట్రీ అనేది ఉంటుందన్నమాట. అంటే ఒకసారి వాళ్ళకి అది తీసుకుంటే వాళ్ళు ఇంకా ప్రతిసారి వీసా కోసం అప్లై చేయక్కర్లేదు. ఇది కరెక్ట్. దెన్ దే ఆర్ ఎలిజిబుల్ టు హోల్డ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఇది తప్పు. ఎందుకంటే వాళ్ళు ఇండియన్ సిటిజన్సే కానప్పుడు ఇండియాలో కాన్స్టిట్యూషనల్ పోస్ట్ని వాళ్ళు ఎలా క్యారీ చేయగలరు? సో వాళ్ళు కంటెస్ట్ చేయలేరు అండ్ ఎలక్షన్స్లో కూడా పోటీ చేయలేరు. సో ఓటింగ్ అనేది ఉండదు, కంటెస్ట్ అనేది ఉండదు. ఇది తప్పు. దెన్ ద రిక్వైర్ పర్మిషన్ టు విజిట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ ఇండియా. సో రిక్వైర్ పర్మిషన్ ఏం అవసరం లేదు. వాళ్ళు మనలానే అంటే ఇండియన్ సిటిజన్స్ లానే సేమ్ రేట్స్ ఏవైతే ఉంటాయి, మనం ఎక్కడైనా విజిట్ చేసినప్పుడు మినిమం ఛార్జెస్ పే చేస్తాం కదా, అలాంటి వాటితోనే వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు. అంటే ఇండియన్ సిటిజన్స్ లానే వాళ్ళని ట్రీట్ చేస్తాం. ఎన్ఆర్ఐస్ లాగానే వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే, వీళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ
ప్లాంటేషన్ రిలేటెడ్ ప్రాపర్టీస్ని కానీ వీళ్ళు బై చేయలేరు. అంతకు మించి ఎన్ఆర్ఐస్కి ఉన్న రైట్సే ఓవర్సీస్ సిటిజన్స్కి కూడా ఉంటాయి. మరి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే 2000లో మనకి ఎల్ఎం సింఘ్వి కమిటీ అనేది సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955కి కొన్ని మోడిఫికేషన్స్ చేసి అప్పుడు ఒక 16 కంట్రీస్లో ఉన్న పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్కి కూడా మనం ఆ పిఐఓ కార్డ్స్ ఇవ్వాలి అని ప్రపోజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏమైంది, మనకి ఎర్లీ 2000స్లో 16 కంట్రీసే కాదు మొత్తం అన్ని కంట్రీస్ ఎక్సెప్ట్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్కి ఇవ్వాలి అని చెప్పడం. 2015లో పిఐఓ అండ్ ఓవర్సీస్ సిటిజన్ కార్డ్స్ అనే వాటిని మర్జ్ చేసి ఇప్పుడు ఓసీఐ కేటగిరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఓవర్సీస్ సిటిజన్ అనేది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా కొన్ని రూమర్స్ రావడంతో డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ఓసీఐ కార్డ్ హోల్డర్స్ మాకు ఇండియన్ ఓసీఐ కార్డ్స్ అనేవి పోతాయా అనే యాంగర్ అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడంతో ఇండియన్ ఎంబసీస్ అనేవి లేదు అలాంటిదంతా రూమర్స్, మేము ఎటువంటి మోడిఫికేషన్స్ చేయట్లేదు అని చెప్పడం జరిగింది. సో ఆ కాంటెక్స్ట్ అడగడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఎన్ఆర్ఐ అని డిస్కస్ చేసాం కదా. ఎన్ఆర్ఐ అంటే ఎవరు అంటే ఎనీ పర్సన్ అంటే ఇండియన్ సిటిజనే, కాకపోతే వాళ్ళు లెస్ దాన్ 182 days ఇండియాలో, ఒక సంవత్సరంలో వాళ్ళు 182 days అంటే హాఫ్ కంటే తక్కువ రోజులు ఇండియాలో ఉండి మిగతాదంతా బయట దేశాల్లో ఉంటే కనుక వాళ్ళని ఎన్ఆర్ఐస్గా కన్సిడర్ చేస్తాం. ఎన్ఆర్ఐస్ అనేవాళ్ళు ఇండియన్ సిటిజన్స్, వాళ్ళకి ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుంది. ఓవర్సీస్ సిటిజన్స్ అనేవాళ్ళు ఫారిన్ నేషనల్స్. సో వీళ్ళు ఏంటంటే జనరల్గా ఫాదర్ సైడ్ మదర్ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు ఎవరైనా ఇండియన్స్ అయి ఉండి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో మనకి ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ సిటిజన్షిప్ వచ్చే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని ఓవర్సీస్ సిటిజన్స్ అని అంటాము. దెన్ నెక్స్ట్ 5th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. సో మనకి తెలిసిందే ఇది సినిమాలో హైయెస్ట్ అవార్డ్ అనుకుంటాం. దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటని చూద్దాం. ఇట్ ఈస్ ప్రెసెంటెడ్ బై ద డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ an organization by Union Ministry of Information and Broadcasting. Second, it is India's highest award in the field of cinema. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఆన్సర్ వచ్చేసరికి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఇది హైయెస్ట్ అవార్డ్ ఇన్ సినిమా అని కూడా డిస్కస్ చేసాం, కరెక్టే. మరి ఆన్సర్ వచ్చేసరికి సి బోత్ 1 and 2. మరి ఇదెందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది మిథున్ చక్రవర్తి గారికి ఇవ్వడం జరిగింది, రైట్. సో ఆ కాంటెక్స్లో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, మిథున్ చక్రవర్తి గారికి ఇవ్వడం జరిగింది. సో ఈయన మహారాష్ట్రకి దాదాసాహెబ్ అనేవాళ్ళు మనకి మహారాష్ట్రకి చెందిన ఒక నోటబుల్ సినిమా ఫీల్డ్కి సంబంధించిన పర్సనాలిటీ. ఆయన కాంట్రిబ్యూషన్స్కి గౌరవం ఇస్తూనే మనం ఈ అవార్డ్ని ఇవ్వడం జరుగుతుంది. దెన్ 6th క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ డిజార్డర్ ఇస్ సికిల్ సెల్ డిసీజ్. మరి సికిల్ సెల్ డిసీజ్ కానీ సికిల్ సెల్ ఎనీమియా అని కానీ వింటాం కదా, అది ఎటువంటి టైప్ ఆఫ్ డిసీజ్ అని అడుగుతున్నాను. వైరల్ ఇన్ఫెక్షన్, ఇన్హెరిటెడ్ బ్లడ్ డిసార్డర్, ఆటో ఇమ్యూన్ డిసీజ్, మెటబాలిక్ డిసార్డర్. మరి వీటిల్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఇన్హెరిటెడ్ బ్లడ్ డిసార్డర్, అంటే ఇది ఒక జెనెటిక్ డిసార్డర్ కూడా. మనకి సికిల్ సెల్ ఎనీమియా అంటే ఏంటంటే, ఎనీమియా అంటే ఏంటి, ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. మరి ఐరన్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి జనరల్గా హిమోగ్లోబిన్లో ఉంటుంది. సో ఈ హిమోగ్లోబిన్లో మనకి జనరల్గా రౌండ్ ఆర్బీసీస్ అనేవి రెడ్ రౌండ్ కలర్లో రౌండ్ షేప్డ్గా ఉంటాయి ఆర్బీసీస్ అనేవి బ్లడ్లో. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ అనేది ఈ డెఫిషియన్సీ వచ్చినప్పుడు క్రెసెంట్ షేప్ అవుతుంది అనమాట, ఇలా అవుతుంది. సో దానికి మనం ఏమంటాం, సికిల్ ఆర్ క్రెసెంట్ షేప్ అని అంటాం. దానికి ఏమవుతుందంటే బ్లడ్ వెసల్స్ ఇలా ఉన్నప్పుడు అవి బ్లడ్ని అబ్స్ట్రక్ట్ చేయకుండా క్యారీ చేస్తాయి. బట్ ఇలా మారినప్పుడు ఏమవుతుంది, ఇది బ్లడ్ పాసేజ్ అనే దాన్ని కూడా రెస్ట్రిక్ట్ చేయడం వల్ల మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కానీ ఇలాంటివి అవుతుంటాయి సికిల్ సెల్ ఎనీమియాలో. దీనికి మనం సొల్యూషన్గా ఏం చూస్తున్నాం, ఇప్పుడు జీన్ ఎడిటింగ్ అనేది కూడా దీనికి సొల్యూషన్గా చూస్తున్నాం. మరి మెయిన్గా హిమోగ్లోబిన్ యొక్క రోల్ ఏంటి, లేకపోతే ఆర్బీసీస్ యొక్క రోల్ ఏంటి అంటే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ మధ్యలో ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ని క్యారీ చేయటం ఒక నుంచి ఒకవైపు, అండ్ ఆల్సో పీహెచ్ లెవెల్స్ అనేది బ్లడ్లో మెయింటైన్ అయ్యే విధంగా చూడటం అనేది ఆర్బీసీస్ యొక్క మెయిన్ రోల్. సో ఆన్సర్ వచ్చేసరికి ఇది సికిల్ సెల్ అనేది ఒక బ్లడ్ డిసార్డర్, అది ఇన్హెరిట్ అవుతుంది పేరెంట్స్ నుంచి చిల్డ్రన్కి. అందుకని ఆ జీన్ ఐడెంటిఫై చేసి ఆ జీన్ ఎడిట్ చేస్తూ ఇప్పుడు సికిల్ సెల్ ఎనీమియాని ఎలిమినేట్ చేయాలనేది కూడా ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. సో 2047కి ఈ మిషన్ అనేది మనం రీచ్ అవ్వాల్సి ఉంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, కూనో నేషనల్ పార్క్ అనేది ఏ స్టేట్లో ఉంది. ఇది ఎందుకు న్యూస్లో ఉంది, మనకి చీతా రీఇంట్రడక్షన్ తర్వాత చీతాకి సంబంధించిన ప్రే అనేది అంటే ఫుడ్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా చీతాస్ చనిపోవడం చూస్తున్నాం. దానికి సంబంధించి ఇప్పుడు కొన్ని మెషర్స్ ఇక్కడ తీసుకుంటున్నారు. అది ఏ నేషనల్ పార్క్ అంటే కునో. మరి ఇక్కడ ఆన్సర్ కర్ణాటకనా, మధ్యప్రదేశ్, అస్సామా, రాజస్థానా అంటే ఆన్సర్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో ఉన్న నేషనల్ పార్క్ కునో నేషనల్ పార్క్లోనే మనం చీతాని రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ వన్, 500
500 aperture spherical telescope, FAST, the world's largest and sensitive radio telescope, is located in which of the following countries? మరి అది చిలీనా, యుఎస్ఏనా, ఇటలీనా, చైనానా? ఆన్సర్ చూస్తే చైనా. ఇది ఫాస్ట్ టెలిస్కోప్ అని అంటాం. ఇక్కడ మెయిన్ జాబ్ ఏంటి? రేడియో టెలిస్కోప్. మరి రేడియో టెలిస్కోప్స్ అంటే ఏంటి? రేడియో వేవ్స్ని అనలైజ్ చేయడానికి, అంటే పల్సర్స్ కానీ స్టార్స్ కానీ వీటి నుంచి వచ్చే రేడియో వేవ్స్ని అండర్స్టాండ్ చేసుకుని మనం యూనివర్స్ అండ్ ఇట్స్ ఎవల్యూషన్ గురించి మోర్ అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ టెలిస్కోప్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఫాస్ట్ టెలిస్కోప్ అనేది చైనాలో ఉంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జల్ హై అమృత్ ప్రోగ్రామ్. సో ఇది రీసెంట్గా మనకి అమృత్ 2.0లో భాగంగా లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. ఇట్ వాస్ లాంచ్డ్ అండర్ అమృత్ 2.0 scheme. Then it aims to incentivize states and union territories to attain best quality of used treated water and the treatment ఫెసిలిటీస్. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే అమృత్ 2.0 అంటే అటల్ మిషన్ ఫర్ రిజర్వనేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది సెకండ్ వర్షన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. దీని కిందనే ఇది లాంచ్ చేయడం జరిగింది. మరి అమృత్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్. ఇది కరెక్టే. దెన్ సెకండ్, ఇది స్టేట్స్ని, యూనియన్ టెరిటరీస్ని బెస్ట్ వాటర్ ఎవరైతే ట్రీట్ చేస్తారో క్వాలిటీ, వాళ్ళకి ఒక ర్యాంకింగ్ అనేది ఇస్తుంది. వాటర్ క్రెడిట్స్ అని అంటున్నాం వాటిని. సో ఇది కూడా కరెక్టే, వాటర్ క్రెడిట్స్. ఓకే, సో ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసరికి బోత్ 1 and 2. ఇది రీసెంట్గానే గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, అన్నదర్పణ్ ప్రాజెక్ట్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఇస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ FSSAI, NAFEDA, నీతి ఆయోగ్ అండ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసరికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి ఇది ఏంటి అంటే మనకి డిజిటలైజ్ చేయడానికి, మనకి ఫుడ్ ప్రొక్యూర్మెంట్ కానీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్కి వెళ్ళే ఫుడ్ కానీ వీటన్నిటిని డిజిటలైజ్ చేయడానికి లాంచ్ చేసిన ఇనిషియేటివ్. ఇక్కడ దర్పణ్ అంటే ఫుల్ ఫామ్, అది అన్నదర్పణ్ అనేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది చేసే ఒక ప్రోగ్రామ్. సో ఇక్కడ మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ డిస్కషన్లోకి వస్తుంది? మనకి ఎంఎస్పి క్రాప్స్కి ఇచ్చిన తర్వాత మన గవర్నమెంట్ కొంచెం ప్రొక్యూర్ చేసినప్పుడు దాన్ని FCI రైతుల నుంచి ప్రొక్యూర్ చేసి FCI గోడౌన్స్లో ఉంచి PDSకి సప్లై చేయడం, అవసరం ఉన్నప్పుడు ప్రైస్ వోల్టాలిటీ ఉన్నప్పుడు వాటిని యూజ్ చేయడం అనేది FCI జనరల్గా చేస్తూ ఉంటుంది. దెన్ మరి ఈరోజు మనం ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి 10 MCQsని డిస్కస్ చేశాం కదా. ఈ వీడియో కానీ ఈ ఇనిషియేటివ్ కానీ మీకు నచ్చినట్లయితే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.